విజయవాడ మాచివరంలో వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైంది. ఈ హనుమాన్ దేవాలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని 16వ శతాబ్దంలో విజయనగర పాలనలో శ్రీ వ్యాసతీర్థుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తారు. విజయవాడ మాచవరం ఆంజనేయుడిని రోడ్ల దేవుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ కొత్త వాహనాలకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేయిస్తారు. అందుకే విజయవాడ మాచవరం ఆంజనేయుడిని రోడ్ల దేవుడు అని అంటారు. విజయవాడ పట్టణంలో మాచవరం దాసాంజనేయ స్వామి మాచవరం ఏం చేసినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారు విష్ణాంశంభూతంతో అనేక సంవత్సరాల పూర్వం స్వామివారి 2 వేప చెట్లు ఒక రావి చెట్టు మీద వెలిసి ఉన్నారు. స్వామివారికి ఇప్పుడు విశేషమైన రోజులు ధనుర్మాసం డిసెంబర్ 15 నుంచి జనవరి 14గా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే స్వామివారికి ప్రాతకాలమున స్వామివారికి ఉదయార్చన అనంతరం స్వామివారికి ఆకుదళార్చన, తదుపరి పంచామృతాలతో అభిషేకము నిత్యంగా జరుగుతూ ఉంటాయి. తరువాత హనుమత్ జయంతి మే నెలలో వైశాఖ దశమి రోజుని హనుమత్ జయంతి 5 రోజులు విశేషంగా చేస్తూ ఉంటారు. ఆ రోజున కూడా 5 రోజులు పాంచానక దీక్షతో 5 రోజులు చేస్తారు. 1వ రోజున స్వామివారికి పంచామృత అభిషేకాలు, 2వ రోజున లక్షలచార్చన, 3వ రోజున సింధూరార్చన, 4వ రోజున మల్లెపూలార్చన, 5వ అన్న సంతర్పణ జరుగుతూ ఉంటాయి. అట్లాగే శ్రీరామనవమి ఒక రోజు చేస్తారు. అశేషమైన జలంతో స్వామివారి కన్నుల పండుగ శ్రీరామోత్సవం జరుగుతుంది. అయితే ఈ నెల రోజులు కూడా స్వామివారికి ఉదయాన్నే తిరుప్పై ప్రవచనం చేసి స్వామివారి గోదాష్టరోత్తలు చదివి భక్తులు చల్లగా ఉండటకు, అనేకమైనటువంటి వారి కోరికలు నెరవేర్చుటకు స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. కాబట్టి భక్తులు అందరూ శ్రద్ధగా వచ్చుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే సంతానం లేని వారికి 41 రోజులు ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుట, కుజోష్ణ ఆడపిల్లలు 41 రోజులు ప్రదక్షిణ చేస్తే వెంటనే వివాహం అవుట. అట్లాగే విశేషంగా ఇక్కడ స్వామివారి కులమత భేదం లేకుండా వాహనాలు వచ్చి వారు పూజలు చేసుకుని మళ్ళీ బళ్ళు పాతవైనా కొత్తవైనా ఎప్పుడూ చేస్తూ భక్తులందరూ విజయవాడకి క్షేత్రవారుడు వల్ల హనుమంతుడిని సేవించి తరిస్తూ ఉంటారు.